శాంతి భద్రతల్ని కాపాడేవాళ్లు కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్యతో ఇప్పుడు ఈ ప్రశ్న మళ్లీ తెరపైకొచ్చింది. కట్టుకున్న భార్య ఆయన్ని అంత కర్కశంగా కడతెచ్చడానికి కారణాలు ఏమేంటాయి? ఊహలకు వాస్తవాలకు మధ్య అంతర్యుద్ధమే మాజీ డీజీపీ ఇంట్లో రక్తపాతానికి కారణం అన్న వాదన నిజమేనా? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుంటుంది? కానూను సువ్యవస్థ ಆಗಲಿ, క్రైమ్ డిటెక్షన్, క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ಆಗಲಿ డీజీపీగా రాష్ట్రంలో క్రైమ్ ను కట్టడి చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో సక్సెస్ అయ్యామని ఎంతో ధీమాగా చెప్పారు. రచ్చగలిచారు సరే, మరి ఇంట్లో మాజీ డీజీపీకి సొంతింట్లోనే మనశ్శాంతి భద్రత లేకుండా పోయిందా? కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఆ నెత్తుడి నిజం బయటకు తెలిసేలోపే ఐ హావ్ ఫెన్స్డ్ మాన్స్టార్ అంటూ ఓం ప్రకాష్ స్నేహితుడైన మరో డీజీపీ ఫోన్ కు మెసేజ్ వెళ్లింది. క్షణాల్లో రయ్యి రయ్యుమంటూ పోలీస్ వెహికల్స్ మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ఇంటికి చేరాయి. ఐపీఎస్ లు క్యూ కట్టారు. లోపల సీన్ చూసి అంతా షాక్. రక్తం మడుగులో పడి ఉన్న ఓం ప్రకాష్ ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయారు. నో డౌట్ మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ది ముమ్మాటికి హత్యేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఓం ప్రకాష్ కుమారుడి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. ఓం ప్రకాష్ ను హత్య చేశారన్న విషయం తెలిసి ఆయన బంధుమిత్రులు దుఃఖిస్తూ ఆయన ఇంటికి తరలి వచ్చారు, కుటుంబ సభ్యులను ఓదార్చడానికని. కానీ అప్పుడే బెంగళూరు పోలీసులు ఓం ప్రకాష్ భార్య పల్లవిని అదుపులోకి తీసుకున్నారు. కళ్లలో కారం కొట్టి కత్తితో గ్లాస్ బాటిల్ తో దాడి చేసి ఆమె ఈ హత్య చేసినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ దారుణంలో కూతురు శృతి పాత్ర కూడా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఓం ప్రకాష్ ఇటీవల తమకు చెందని ఓ ఆస్తిని బంధువుకు రాసివ్వడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. భార్య వైఖరితో విసిగెత్తిన ఓం ప్రకాష్ ముప్పును పసిగట్టి తన సోదరి ఇంటికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. అయితే ఈ మధ్య శృతి వెళ్లి ఒత్తిడి చేసి తండ్రిని ఇంటికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ దారుణం జరిగింది. ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలతోనే ఓం ప్రకాష్ హత్య జరిగిందని భావించారంతా. కానీ స్కెజోఫ్రినియా వల్లే తన తల్లి చెల్లి అలా చేశారంటూ ఫిర్యాదులో సంచలన విషయాలను పేర్కొన్నాడు మాజీ డీజీపీ ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేయ. తన తండ్రిని చంపేస్తామని ఆ ఇద్దరు కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారన్నారు. స్కెజోఫ్రెనియా అనేది ఒక మానసిక రుగ్మత. ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్లు నిజాల కన్నా ఊహలనే ఎక్కువగా నమ్ముతారు. వాస్తవాన్ని గుర్తించరు. అకారణంగా విద్వేషం పెంచుకుంటారు. అయిన వాళ్లను కూడా అనుమానిస్తుంటారు. వాళ్ల నుంచి తమకు ముప్పు ఉందని భయపడతారు. తమను తాము ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాడులు చేస్తారు. చంపడానికి వెనుకాడరు. చంపేసినాక కూడా వాళ్లలో పశ్చాత్తాపం ఉండదు. నిజాన్ని నమ్మకుండా ఊహలను నమ్మి ప్రాణం తీసుకోవడానికైనా తీయడానికైనా వెనుకాడరు. అలాంటి అబ్నార్మల్ బిహేవియర్ వల్లే పల్లవి ఓం ప్రకాష్ ను హత్య చేసిందనేది ఒక వాదన. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు పోలీసులు. క్రైమ్ రేటుకు కళ్లెం వేసే డీజీపీ స్థాయి వ్యక్తులే తమ ఇంట్లో క్రైమ్ ను కట్టడి చేయలేకపోతున్నారా? కారణాలేంటనేవి దర్యాప్తులో తేల్తాయి. కానీ మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ను ఆయన భార్య హత్య చేయడం సంచలనంగా మారింది. ఇక రీసెంట్ గా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు రన్యారావు తండ్రి కె రామచంద్రరావు కర్ణాటకలో డీజీపీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్. సవతి కూతురు నిర్వాకం కారణంగా ఆయన కూడా విచారణ ఎదుర్కోక తప్పలేదు. రన్యారావు దందాలో ఆయన పాత్ర, ప్రమేయంపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇక ఏపీ మాజీ డీజీపీ సవాంగ్ కుమారుడు ఓ పబ్ లో కాల్పులు జరపడం అప్పట్లో కలకలం రేపింది. శాంతి భద్రతలను కాపాడడంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారులకు ఇంట్లో మనశ్శాంతి మాత్రమే కాదు, ఏకంగా భద్రత కూడా లేకుండా పోతుందని ఓం ప్రకాష్ హత్య కేసు ఓ నిదర్శనం. ఇక సామాన్యుల సంగతేంటి? భార్య పగబడితే భర్త బలి కావాల్సిందే అనే ఘటనలు ఒకటెనుక ఒకటి సంచలనం రేపుతున్నాయి. కవిత అనే దంపతులు 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే భార్య, భర్తకు ఇద్దరికి వేర్వేరుగా వివాహేతర సంబంధాలు ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తన చెల్లెలు భర్త సాయంతో భర్తను హత్య చేసింది కవిత. కరెంట్ షాక్ తో చంపేశారు. నిజం బయటకు రాకుండా ఉండాలని శవాన్ని పూడ్చేశారు. కానీ సాయిలు కనిపించకుండా పోవడంతో కవితపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు గ్రామస్తులు. ఖాకీల ఎంట్రీతో నిప్పులాంటి నిజాలు బయటకు వచ్చాయి.